నమస్తే ఆహార ప్రియులందరికీ స్వాగతం. నాటుకోడి పులుసు ఈ స్టైల్లో చేస్తే ఎంతో టేస్ట్గా ఉంటుంది. ముఖ్యంగా పల్లెటూర్లలో ఈ స్టైల్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు. చికెన్ తెచ్చుకునేటప్పుడు 1.5 కేజీ బరువు ఉండే లేత కోడిని చూసి తెచ్చుకోవాలి. అది టేస్ట్ బాగుంటుంది, తొందరగా కూడా ఉడుకుతుంది. మీడియం సైజ్ ముక్కలుగా ఉండేటట్టు చూసుకొని చికెన్ని 2-3 సార్లు వాష్ చేసిన తర్వాత అందులో 1/2 స్పూను పసుపు, 3 స్పూన్స్ కారం వేసుకోవాలి. నాటుకోడికి కొంచెం కారం ఎక్కువగానే ఉండాలి కాబట్టి ఇంకొంచెం కారం తినే వాళ్ళైతే 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. సరిపోయేంత రాళ్ళ ఉప్పును కూడా వేసుకొని మ్యారినేట్ చేసి 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడే ముక్కలకి ఉప్పు కారం అంతా బాగా పడుతుంది. తర్వాత ప్యాన్ పెట్టుకొని స్పైసెస్ అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇందులో చిన్న చెక్క, 4-5 లవంగాలు, 2 యాలకులు, 15 నుంచి 20 వరకు మిరియాలు, స్టార్ అనాస ఇవన్నీ వేసుకున్న తర్వాత 2 స్పూన్ల వరకు ధనియాలు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసి మంచి స్మెల్ వచ్చి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులోనే ఎండు కొబ్బరి పొడి కూడా 2 స్పూన్స్ వేసుకొని ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు. 1 స్పూన్ వరకు గసగసాలు వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పెద్ద సైజు అయితే 2 పెద్ద ఆనియన్స్ లేదా మీడియం సైజు అయితే 3 ఆనియన్స్ తీసుకొని కచ్చాపచ్చాగా మిక్సీలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకొని అందులోనే ఆయిల్ వేసి 5 స్పూన్స్ వరకు అందులోనే మనం కచ్చాపచ్చాగా చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కరివేపాకు కూడా వేసి ఫ్రై అయిన తర్వాత అందులోనే 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 మినిట్ పాటు ఫ్రై చేసిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా అందులో వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఉండాలి. వాటర్ ఏమి వేయకుండా అందులో వచ్చే వాటర్తోనే 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా అందులో వేసేసి 2 మినిట్స్ పాటు కలుపుకోవాలి. తర్వాత పెద్ద గ్లాస్తో 1.5 గ్లాసు వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసేసి వేరే బౌల్లోకి టర్న్ చేసుకొని కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసేసుకుంటే మనకు గుమగుమలాడే నాటుకోడి కూర రెడీ అయిపోయినట్లే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యువత ఫుడ్.